నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్స్లో మనం 3 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అది ఆల్రెడీ చెప్పిన విషయంలే. ఫస్ట్ పార్ట్ 1లో పెన్సిలిన్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ యూజెస్ రాస్తే సరిపోతుంది. టాపిక్ వచ్చేసి పెన్సిలిన్స్. దీనికి ఏం రాయాలంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ యూజెస్. 5 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఓరల్ యాంటీకోగులెంట్స్. ఓరల్ యాంటీకోగులెంట్స్ టాపిక్ వచ్చేసి ఓరల్ యాంటీకోగులెంట్స్. దీనికి ఏం రాయాలి? మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ యూజెస్. దీనికి ఏం రాయాలి? ఆన్సర్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ యూజెస్. నెక్స్ట్ 6th క్వశ్చన్, H2 రిసెప్టర్ యాంటాగోనిస్ట్. H2 రిసెప్టర్ యాంటాగోనిస్ట్ టాపిక్ వచ్చేసి దీనికి ఏం రాయాలి? నేమ్స్ అండ్ థెరప్యూటిక్ యూజెస్. నేమ్స్ అండ్ థెరప్యూటిక్ యూజెస్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇన్సులిన్. టాపిక్ వచ్చేసి ఇన్సులిన్. వేరియస్ ప్రిపరేషన్స్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. వేరియస్ ప్రిపరేషన్స్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఇవన్నీ టాపిక్స్ ఇచ్చేసి దానికి ఎగ్జాంపుల్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ, యూజెస్ కానీ, యాక్షన్ కానీ, థెరప్యూటిక్ యూజెస్ కానీ, అదే అండి ప్రిపరేషన్స్, ఇట్లా మనకి అడుగుతారు. దీనికి ఇట్లా మనము దీనికి సంబంధించి ఒక షార్ట్ నోట్ అనేది రాయాలన్నమాట. ఇట్లా ఈ 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రైట్ బ్రీఫ్ ఆన్సర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీనికి మనము సూటిగా ఆన్సర్ రాయాలన్నమాట. 5 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతిదానికి 2 మార్క్స్. 5 2s 10 మార్క్స్ అనమాట. 8th క్వశ్చన్, మనం క్వశ్చన్ నెంబర్స్ అనేటివి ఖచ్చితంగా రిప్రజెంటివ్గానే వేయాలి. ఇక్కడ ఏ క్వశ్చన్ నెంబర్ అయితే ఉంటుందో అట్లే వేయాలి. రోమన్కి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది మారదన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్, మెన్షన్ 4 హైపోలిపిడెమిక్ డ్రగ్స్. మెన్షన్ 4 హైపోలిపిడెమిక్ డ్రగ్స్. 8th క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ 4 హైపోలిపిడెమిక్ డ్రగ్స్ అనమాట. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. 9th క్వశ్చన్, మెన్షన్ 4 డ్రగ్స్ ఫ్రమ్ వేరియస్ క్లాసెస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. మా పాపకి జస్ట్ 2 months అంతే. సో తను ఏడుస్తుంటే నాకు చేయబుద్ధి కావట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ 4 drugs from various classes used in bronchial asthma. Mention 4 drugs from various classes used in bronchial asthma. Next, 10th question, mention 2 anti-cancer drugs and 2 common adverse effects of those drugs. మళ్ళీ చదువుతాను చూడండి. మెన్షన్ 2 anti-cancer drugs and 2 common adverse effects of those drugs. Okay, next 11th question, mention 4 adverse effects of glucocorticoids. Mention 4 adverse effects of glucocorticoids. Next 12th question, mention 4 drugs used in Parkinsonism. Mention 4 drugs used in Parkinsonism. ఓకే, ఇప్పుడుతో మనకి పార్ట్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ ఫార్మకాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ బి పాథాలజీ అండ్ జెనెటిక్స్ 2 కలిపేసి మనకి 37 మార్క్స్తో ఉంటుంది. దీంట్లో మళ్ళా పాథాలజీకి వచ్చేసి 25 మార్క్స్, జెనెటిక్స్కి వచ్చేసి 12 మార్క్స్ అనమాట. ఓకే అండి, ఇది నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 3లో చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండి, ఏదో వీడియోలో చూసినట్టు సబ్స్క్రైబ్ అట్లా కొంచెం నోరు తిరగట్లేదు. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం దీన్ని లైక్ చేసుకోండి. నేను దీనికి ట్యాగ్ చేసి నెక్స్ట్ వీడియో చేస్తాను.